చదవండి సార్. దాంట్లో కూడా గెస్టెడ్ ఫ్యాకల్టీ సంబంధించి ఉందో లేదో మీరు చదివి నాకు చెప్పండి సార్. ఇప్పుడు ఐఎమ్ ఫ్రమ్ ఢిల్లీ టెక్నాలజీ మా యూనివర్సిటీలో కూడా మేము గెస్ట్ ఫ్యాకల్టీలకు స్టూడెంట్ కాంగ్రెస్ మా గవర్నమెంట్లో ఈ యూనివర్సిటీ మేము నిర్వహించాం. ఆనం వివేకానంద రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ శైలజనాథ్ గారు అప్పుడున్నప్పుడు చేసింది. మేము చాలామంది వైస్ ఛాన్సలర్స్ని చూశాను సార్. కానీ మా ఎంపీలు కూడా ఇది మీరు ఇబ్బందులు పెడుతున్నారనే పదం మీరు రివర్స్ తీసుకోవాలి సార్ అంటున్నాను నేను. అభివృద్ధికి మీరు రిక్రూట్మెంట్ చేయండి. అయ్యా సారు, నేను మిమ్మల్ని రిక్రూట్మెంట్ చేయవద్దని చెప్పట్లేదు. క్యాస్ట్ పరంగా చేశారు అంటే ఆ 7 సంవత్సరానికి తప్పులు జరుగుతున్నాయి మహానుభావ అని చెప్పుకోవడానికి మీ దగ్గర నేను వచ్చిన సార్. మీకు తెలియదు సార్, ఇక్కడ ఎక్కడైనా సరే డైవర్షన్ చేయడానికి లేదు. మీరైతే నాకు రాతపూర్వకంగా లేదు సార్, నేను రాతపూర్వకంగా లేదు సార్, రాతపూర్వకంగా మీరు నాకు ముజీబ్ ఇది యూనివర్సిటీలో 4 months కోసం నేను చేస్తున్నాను. సో ఇదైతే నేను రోస్టర్ విధానాన్ని నేను ఫాలో కాను. సో మినిమం 40 మంది పైన ఉద్యోగాలు నాకు ఇష్టమైన. అవును సార్, 22-23 మీరు ఇది చేస్తున్నారు. మీరు ఒక్కసారి చదవండి. ఆఫ్టర్ దట్ నేను మీతో మాట్లాడతాను. ఈ గెస్ట్ ఫ్యాకల్టీలు అనేవి ఏ కష్టపడి మీరు ఏం చేయాలి రోస్టర్ పరంగా అన్నీ ఇచ్చున్నారు సార్. చాలా కష్టపడ్డారు సార్. ఇవన్నీ ఉండగా మీరు ఇచ్చిన లెక్క ప్రకారం ఇది కూడా చూస్తే ఇక్కడ కూడా నీట్గా ఇచ్చున్నారు. అర్థమైందా? సో మీరు ఇందాక మాట్లాడిన మాట ప్రకారం నేను పోతా 4 monthsలో ఉన్నటువంటి ఉద్యోగాలకి ఎవరైనా సరే రోస్టర్ విధానం లేదు అంటున్నారు. నేను మీకు నేను చూపిస్తే దీనికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు చెప్పండి సార్. ఈ గెస్ట్ నేనేం మాట్లాడండి సార్. ఏదైనా సరే సార్ నిబంధనల ప్రకారమే జరగాలి. ఇది ఒక్కసారి మీరే చదవండి సార్. ఒక్కసారి మీరే చదవండి సార్. ఇది హైకోర్టుని క్వశ్చన్ చేస్తాను నేను. ఆ యూజీసీ సంబంధించిన క్వశ్చన్ సరే ఖచ్చితంగా చెప్తున్నా. ఇవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి నా దగ్గర. నేను 100% నేమ్స్తో సహా తీసుకుని హైకోర్టుకి వెళ్తా. చాలా క్లియర్. నా కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ తరపు నుంచి నేను 100కి 200% నేను కోర్టుకి వెళ్తా. దయచేసి నేను మీకు ఒకటే చెప్తున్నా, యూనివర్సిటీ ఇష్టానుసారంగా చేసుకుంటే యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇంకా కాలేజీ యాజమాన్యాలు వాళ్ళ ఇష్టానుసారంగా మనం ఆపలేము. ఇదే స్థల సేకరణ దగ్గర నుంచి రాజకీయ నాయకులు దాన్ని ఆపుకుంటే అన్న లేట్ అవుతుంది అంటే మా బాస్కి చెప్పి మేము చేసినవి చాలా ఉన్నాయి. కాబట్టి దయచేసి చెప్తున్నా, గెస్ట్ అంటే గెస్ట్ ఫ్యాకల్టీస్ అంటే మన ఇంటికి వచ్చే గెస్ట్ కాదు. హైకోర్టు నియమ నిబంధనల ప్రకారం మాత్రమే అదే. మీరు మళ్ళీ స్టడీ చేసామని చెప్పేసి మళ్ళీ మీరు కంటిన్యూషన్ మీరు 23 మీరు పిలిచేస్తే నేను దానికి మీరు వచ్చి సమాధానం చెప్తాను సార్. మీరు చెప్పేది ఏమంటే ఏ విద్యార్థి సంఘం అయినా సరే ఎవరైనా సరే అభివృద్ధిని ఆపదం అనేది మీకు మనసులో ఉందేమో, కానీ ఇంత శాతం కూడా మాకు లేదు. కానీ మీరు చెప్పారు కదా, మీరు అడ్డుకట్టే మేము ఎందుకు అడ్డు కట్టేస్తాం? మీరు రోస్టర్ విధానం వెళ్ళండి, ఉన్న జీవోల్ని ఫాలో కాండి, హైకోర్టు చేసిన నియమం ఫాలో ఉందంటే మేము అడ్డు కట్టేస్తాం. చూస్తానండి. మీరు ఆ మాట రివర్స్ తీసుకోవాలి సార్. మేము అడ్డు కట్ట వేస్తున్నాం అనే మాట మీరు రివర్స్ తీసుకోవాలి. జాబ్స్ ఏ పేరు కింద తీసుకుంటున్నారు మీరు చెప్పండి. మీరు చెప్పండి సార్. మీరు ఏమన్నా ప్రత్యేక పేరు పెట్టుకున్నారని మాట్లాడి సార్, మీరు కొత్త పేరు పెట్టుకున్నారు అంటే ఆ కొత్త పేరుతో మీ నియమం అయితే నేను అడగను. మీరు ఏం పెట్టుకున్నారు? గెస్ట్ ఫ్యాకల్టీస్ అనే పదాన్ని యూజ్ చేశారు. గెస్ట్ ఫ్యాకల్టీస్ అనే పదం కూడా అదే సార్ నేను చెప్తున్నా. అదే సార్ నేను చెప్తున్నా సార్. అదే సార్ నేను చెప్తున్నా. మీరు గతంలో నేను రాకముందు కూడా గెస్ట్ ఫ్యాకల్టీ రిపోర్ట్ చేశారు కదా, ఎలా చేశారు? ఇలాగే అవునా సార్? కరెక్టే కదా సార్. సో ఇప్పుడు నా దృష్టికి వచ్చింది. ఈ పిక్చర్ రూల్స్ ఉండవు, వీళ్ళకి స్కేల్స్ ఉండవు. వీళ్ళకి మామూలుగా అవర్ కింద అని ఇస్తారు, అవర్లీ బేసిస్లో జరిగేవి.
ప్రతి సంవత్సరం గెస్ట్ ఫ్యాకల్టీ 4 నెలలకు ఫస్ట్ సెమిస్టర్ తీసుకుంటారు, నెక్స్ట్ 4 నెలలకు తీసుకుంటారు. Nice. దీంట్లో రోస్టర్లు ఇవి ఉండవు. ఎవరు చెప్పారు సార్ ఉండదు? మీ దగ్గర ఏమైనా సరే మీ యూజీసీ నామ్స్ ప్రకారం చెప్తున్నా, కానీ దాంట్లో మీకు ఇచ్చిన దాంట్లో చూడండి, గెస్ట్ ఫ్యాకల్టీస్ కూడా నియమ నిబంధనలు హైకోర్టు ఇచ్చింది చూడండి అంటున్నా, ఈ విధంగానే చేయండి అంటున్నా. నేను ఇంకేం మాట్లాడట్లా. రోస్టర్ విధానం 100% ఫాలో అవ్వండి నేను చెప్తున్నాను. గెస్ట్ ఫ్యాకల్టీ కూడా రోస్టర్ పాయింట్స్ పెట్టమంటారు అంతే కదా సార్? 100% పెట్టాల్సిందే కదా. అందుకని నేను రాసుకోరాలా ఇక్కడ 7 సంవత్సరాల నుంచి వాళ్ళు రాజేష్ గారు వీసీ గారిని ఏమంటే వీసా అని వేసినట్టు అన్నట్టుగా ఉంది సార్. మీరు ఎందుకు వెళ్ళారు అన్నిసార్లు అనేది కూడా మాకు అర్థం కాని పరిస్థితి. అంటే మీరు అన్నిసార్లు వెళ్ళినా యూజీసీ నామ్స్ ప్రకారం చదువుకొని రాలేదు అంటే అది ఎలా సాధ్యమైందో నాకు అర్థం కాక నేనే సతమతం అవుతున్నాను సార్. మీరు 50 టైమ్స్ దాకా నేను చెప్తున్నా, ఎందుకంటే ఏదైనా సార్ 15 టైం అనుకోండి సార్. నెక్స్ట్ స్టూడెంట్ మీ దృష్టికి వచ్చింది కాబట్టి నేను రావడమే ముందే చెప్పా, మిమ్మల్ని ఎవరో మిస్ గైడ్ లైన్ చేస్తున్నారు సార్ అని నేను ముందే నా పదం వాడినా. గతంలో కూడా గెస్ట్ ఫ్యాకల్టీ ఇలాగ రిక్రూట్ అయినప్పుడు దాన్ని మరి ఎప్పటి నుంచి మీరు చెప్తారో ఇలాగ నాకేం అర్థం లేదు. నేను ఒకటే కోరుకుంటున్నాను సార్, 2 చేతులు జోడించి ఇక్కడ బాగుపరచడం కోసం వచ్చాను కానీ చెడగొట్టడానికి ఏం రాలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను సార్, ఇక్కడ మీరు ఏది చేయడానికి రాలేదు. ఇప్పుడు మీరు యూజీసీ రూల్స్ హైకోర్టు రూల్స్ ని అతిక్రమించి చేస్తున్నారు, మీరు ఇచ్చింది కరెక్ట్ కాదు అని మీకు తెలియపరచడానికి నేను ఇచ్చారు కదా, అది ఇచ్చారు కదా, అది 100% చెయ్యండి. నేను కాదనట్లా సేమ్ ఈ విధులు ఏ విధంగా ఇచ్చున్నారో ఇక్కడ ఇచ్చినారు చూడండి, అది కూడా చూసుకోండి. అంటే మీ దృష్టికి ఇచ్చారో లేదో మీ దగ్గరికి వస్తా, ఆయన రాకపోతే ఇచ్చినట్టు అదే సార్ మీరు నడవండి అని చెప్తున్నా అంతే, ఇంకా నేనేం చెప్పట్లా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజలకి, ప్రభుత్వాలకి, విద్యార్థి సంఘాలకి, విద్యార్థులందరికీ కూడా ఒక వారధిగా పనిచేస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాస్తవంగా నెల్లూరులో విక్రమసింహపురి యూనివర్సిటీ వచ్చిందని సంతోషపడాలో, విక్రమసింహపురి యూనివర్సిటీ మా నెల్లూరు జిల్లాలో ఆ కాంగ్రెస్ గవర్నమెంట్లో మేము తెచ్చుకున్నామని సంతోషపడాలో, వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా ఈ యొక్క యూనివర్సిటీని వాళ్లకు సంబంధించినటువంటి ప్రైవేట్ కాలేజ్గా నియమ నిబంధనలకు ఉల్లంఘంగా పనిచేస్తున్నటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ గారిని, రిజిస్ట్రార్ గారిని కలవడం జరిగింది. కారణం ఏమంటే మేము ఏది తీసుకున్నా, నా పేరు సయ్యద్ ముజీర్ రోజార్, కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్, తెలంగాణ ప్రెసిడెంట్, అదేవిధంగా ఐఎస్ఎఫ్ విద్యార్థి విభాగం నుంచి సురేష్ రెడ్డి. మేమేం తీసుకున్నా విద్యార్థి సంఘాల్లో చేసి వచ్చాం. ఆ రోజుల్లో చేసినవి ఈ రోజుల్లో చేయకూడదు. ఏది మాట్లాడినా జీవోల రూపంలో ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లంఘించేవారని పేపర్ రూపంలో సమాధానం చెప్పాలి అనే ఆలోచనతోనే ఈరోజు విక్రమసింహపురి యూనివర్సిటీకి వచ్చి రిజిస్టర్ గారిని, కానీ వాస్తవంగా వైస్ ఛాన్సలర్ గారి గురించి నేను తెలుసుకుంటే, అయ్యా నారా లోకేష్ గారు, అయ్యా ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేటువంటి నారా లోకేష్ గారు, మేము అడిగింది విక్రమసింహపురికి వైస్ ఛాన్సలర్నయ్యా, వీసా కొని ఫ్లైట్లో తిరిగే అధికారినికయ్యా మహానుభావా. ఢిల్లీ నుంచి విక్రమసింహపురి యూనివర్సిటీకి ఆయన వచ్చి 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు అయితే పాపం తిరగడం. A to Z మా దగ్గర ఆధారాలు ఉన్నాయంటే పాపం మా వైస్ ఛాన్సలర్ గారికి
ఎవడు పోయినా మాట్లాడినా అభివృద్ధికి అడ్డుకట్టంట. విద్యార్థులైనా, స్వచ్ఛంద సంస్థలైనా, యూనివర్సిటీ బాగుపడడానికి చెమటోర్చి కష్టపడి భుజాల మీద మోస్తూ అభివృద్ధిని తీసుకొచ్చే వాళ్ళమే తప్ప ఎవరికి ఉద్యోగాలు రాకుండా ఆపాలనే ఆలోచన, విద్యార్థులకు చదువు లేకుండా నాశనం చేయాలనే ఆలోచన ఎవరికి ఉండదు. అయ్యా వైస్ ఛాన్సలర్ గారు, మీరు అడ్డుకట్టేస్తున్నామంటున్నారు. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది యూజీసీ నామ్స్ ఏంటి, ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు రోస్టర్ విధానాలు ఏం చేయాలి. అతనే మళ్ళీ మీ అందరికి చూపిస్తా. పట్టు విక్రమసింహపూరి పర్మనెంట్ ఉద్యోగాల కోసం వేసినటువంటి రోస్టర్ విధానం మీరందరూ చూడొచ్చు. రేపు పర్మనెంట్కి సంబంధించినటువంటి రోస్టర్ విధానం చూసుకుంటే మీకు అందరికి ఇస్తా. బిజినెస్ మేనేజ్మెంట్ ఏంటి, బాటనీ ఏంటి, ఈ కంప్యూటర్స్, ఎకనామిక్స్ అన్ని ఎవ్రీథింగ్ ఇది ఇచ్చిన తర్వాత దీంట్లో అన్ని ఇంటర్వ్యూస్ దగ్గర నుంచి మొత్తం యూజీసీ నిబంధనలు మొత్తం రాశారు. దాని తర్వాత వాళ్ళు వెబ్సైట్లో పెట్టినటువంటి ఉద్యోగ నియామక పత్రాలు ఏ విధంగా ఉంటాయి. కానీ రోస్టర్ విధానం అంటే పర్మనెంట్ ఉద్యోగాలకే కాదు, గెస్ట్ ఉద్యోగాలు అంటే ఆయన చాలా తమాషగా నవ్వుతూ 4 నెలలకు మాత్రమే, 4 నెలలకు మాత్రమే 7 సంవత్సరాల నుంచి చేస్తున్నాం అంటే 7 సంవత్సరాల నుంచి హైకోర్టు ఇచ్చిన తీర్పుని వాళ్ళే ఒప్పుకున్నారు. క్రితం ఉన్నటువంటి వీసీ రిజిస్టర్లు, యూజీసీ నామ్స్ని మేము వాళ్ళందరూ పట్టించుకోవాలా. హైకోర్టు నియమ నిబంధనలు, జస్టిస్ రామూర్తి గారు ఇచ్చినటువంటి హైకోర్టు నియమ నిబంధనలు కూడా తుంగలో తొక్కాం. ఇప్పుడు మా ఇష్టం చేసుకుంటారంటే మాత్రం మా కన్జ్యూమర్ రైట్ ఐఎస్ఎఫ్ మాత్రం ఒప్పుకోదు. ఎందుకంటే ఒకరికి జీవనోపాధి వస్తుంది అంటే, ఒకరి ఉద్యోగం వచ్చింది అంటే దానికి కుటుంబాలు ఒప్పుకునే ప్రసక్తే లేదు. వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్టర్ గారు ఒప్పుకునే ప్రసక్తే లేదు. మీరు మాట్లాడిన ప్రతి కూడా ప్రెస్ ముఖంగా ప్రత్యేకంగా మీరే నోట్ చేశారు. కాబట్టి రోస్టర్ విధానాన్ని కానీ ఉల్లంఘిస్తే రిజిస్టర్ గారి మీద, అదే విధంగా ఉన్నటువంటి మా వీసా వైస్ ఛాన్సలర్ అయినటువంటి ఆయన మీద, అదే విధంగా ఉద్యోగాలకు సంబంధించిన బోర్డు మీద కూడా మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి మిమ్మల్ని ఖచ్చితంగా శిక్ష సంబంధించినటువంటి చట్టపరంగా ఏ విధంగా శిక్ష పడాలో పోరాడతామని చెప్పి మీ ద్వారా నేను తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మాకున్న రూల్స్ ప్రకారంగా మేము చేస్తాం, మీకున్న రూల్స్ ప్రకారంగా మీకున్న హక్కుల ప్రకారంగా మీరు వెళ్ళండి. దాన్ని నేనే అబ్జెక్షన్ నేను చెప్పను. థ్యాంక్ యూ సార్. సరే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అదే విధంగా చెప్పారు కాబట్టి మా దగ్గర రికార్డెడ్ ఉంది. అంటే మీకు హైకోర్టు నేను చూపించినటువంటి దాని మీద కూడా మీరు అది చూసి కూడా ఈ రోజు హైకోర్టుకు సంబంధించినటువంటి హైకోర్టు ఉత్తర్వులను కూడా చూపించిన మీరు మాట్లాడిన గతంలో 7 సంవత్సరాలుగా గెస్ట్ ఫ్యాకల్టీని అదే పద్ధతిలో ఇక్కడ రిక్రూట్ చేశారు. గతంలో చేసిన అవన్నీ జరుగుతున్నాయనే మీ దృష్టికి తీసుకొచ్చా. నేను ముందే చెప్పాను, మిమ్మల్ని తప్పుదావ పట్టిస్తున్నారు, మీకు తెలియలేదు, మీకు తెలియపరచడానికి నేను వచ్చానని చెప్తున్నా. అర్థమైందా? నేను పాత వాళ్ళందరినీ కూడా మంచోళ్ళని చెప్పట్లా, మిమ్మల్ని చెడు అని చెప్పట్లా. వాళ్ళెవరు కూడా ఈ నియమ నిబంధనలు కూడా ఉల్లంఘించి చేశారు. ఈ రోజు కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్లో నేను ఒక